ఆ గ్రామంలో ఏ గడప తొక్కినా వినిపించేది శివనామ స్మరణే. ఇంటింటా స్ఫురించేది మల్లన్న పేరే. స్వయంభుగా వెలిసిన ఆ పరమశివుని నామాన్నే ఆ ఊరిలో ఎక్కువ మంది పెట్టుకున్నారు. తమ బిడ్డలకు ఆ భోలాశంకరుడి నామాన్నే పెట్టుకుని మొక్కులు చెల్లించుకోవడం అక్కడ ఆనవాయితీ. ఇంటికో మల్లేషు, వీధికో మల్లేశ్వరి ఉన్న ఆ గ్రామం ఎక్కడుంది, ఆ ఊరి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చని పంట పొలాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గ్రామం శ్రీకాకుళం జిల్లాలోని రావివలస. ఎండల మల్లికార్జున స్వామి వారి శైవ క్షేత్రం ఉండడం ఈ ఊరి ప్రత్యేకత. కలియుగంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన క్షేత్రంగా ఈ శైవ క్షేత్రానికి పేరు. ఈ గుడిలోని మల్లన్న స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని స్థానికుల విశ్వాసం. ఈ క్షేత్రంలో స్వయంభుగా వెలిసిన శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. 3 యుగాల నుంచి కూడా స్వామి ఇక్కడ స్వయంభువై వెలిసి ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారిగా దీన్ని మల్లె పుష్పాలతో పూజించారు కాబట్టి మల్లేశ్వర స్వామి అని నామకరణం చేశారని. ఇదంతా కూడా త్రేతాయుగం. తదుపరి యుగం ద్వాపర యుగం. ద్వాపర యుగంలో కూడా అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ మల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకుని స్వామి ద్వారా అతను వరం వేడుకున్నారంట. ఏంటంటే వరం, నీ పేరుతో పాటు నా పేరు కలిపి ప్రఖ్యాతి చెందాలి అని. అందుకు అర్జుని అనేది కలిపి మల్లికార్జున స్వామిగా మార్పు చెందడం జరిగింది. శ్రీరామ వాక్యానుసారంగా నాటి నుంచి నేటి వరకు కూడా ఆగమ శైవ శాస్త్రానుసారంగా పూజాది కార్యక్రమం జరుగుతున్నటువంటి కారణంగా స్వామి ఇప్పుడు కూడా దినదిన అభివృద్ధి పెరుగుతూ వస్తుందన్నమాట. ఎండలో ఉంటూ ఓపెన్గా వర్షం తడుస్తూ ఎండలో వండుతూ వర్షం గోపురం లేకుండా ఉంది కాబట్టి స్వామికి ఎండల మల్లికార్జున స్వామి అని పేరు స్థిరమైంది. ప్రగాఢ విశ్వాసం ఏంటంటే సంతానం లేకపోయిన వాళ్ళు కూడా స్వామిని స్పర్శించి తలపాగా చుడతామని మొక్కుంటారనమాట. అదే తలపాగా. ఆ తలపాగాని వస్త్రం మొక్కుబడి తెలియని తర్వాత వాళ్ళ మనోవాంఛ తీరిన తర్వాత ఆ తలపాగా అనేది స్వామికి నిబంధించి కడుతూ ఉంటారనమాట. టెక్కలి డివిజన్ కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 900కు పైగా ఇళ్లున్నాయి. 5,000 జనాభా ఇక్కడ నివసిస్తోంది. ఏటా కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి పర్వదినాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి భక్తులు ఈ ఊరిలోని మల్లికార్జున స్వామి క్షేత్రానికి పోటెత్తుతారని స్థానికులు తెలిపారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా మల్లన్నకు ఎంతో పేరుందన్నారు. తమ ఊరిలోని వారంతా తొలి సంతానానికి స్వామి పేరుతోనే నామకరణం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దినదిన అభివృద్ధి అవుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది విగ్రహం. నమ్మిన వాళ్ళు ఎవరు మోసపోలేదు ఇంతవరకు. అందరూ అన్ని విధాలుగా గృహము, విద్య, అన్ని విధాల ఆరోగ్యంగా అందరూ బాగున్నారు. అన్ని విధాలుగా బాగుంది. ఈ గుడి వల్ల మా గ్రామం కూడా డెవలప్ అయింది. మా పిల్లలు కూడా ప్రయోజకులు అయ్యారు. మంచి ఉన్నత స్థాయి విద్యలోనే ఉన్నారు, ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. స్వయంభూ అండి, భక్తులు తరలి వస్తుంటారు. కార్తీక మాసం చాలా బిజీగా ఉంటుందండి. చాలా మహిమగల దేవుడు అండి. కోరిన కోరికలు తీరుస్తుంటారు. మల్లికార్జునుడు మాకు దివ్య స్వరూపుడు. మా తాత నుంచి మేము కూడా అతనికి కొలిసి అతని పూజలే చేసుకొని ఉంటాము. మా ఇంట్లోని మల్లన్నని పేర్లే ఉన్నాయి. దేవుడు అంటే నమ్మకం, దాని ప్రభావం కూడా మనుషుల మీద ఎక్కువ ఉంటుంది. ఆ నమ్మకంతో పేర్లు పెట్టుకోవడం కానీ, దేవుడి దగ్గరికి వచ్చి సంతానం కోసం అని దేవుడికి ప్రార్థిస్తే అది కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఆ పేర్లు పెట్టుకుంటారు. రావి వలసలో శివుని నామంతో కూడిన పేర్లు ఉన్నవారు 300 వరకు ఉంటారని స్థానికులు తెలిపారు. పూర్వీకుల నుంచి నేటి తరం వరకు అంతా ఎండల మల్లికార్జున స్వామి వారి పేరునే పెడుతున్నారని తెలిపారు. ఇంటికో మల్లేసు, వీధికో మల్లేశ్వరి ఉన్నవారు చాలా మందే ఉన్నారన్నారు. మా తల్లిదండ్రులు నాకంటే పెద్దవాళ్ళు 2 పుట్టి చనిపోయారట. ఆ తర్వాత ఈ స్వామికి పుడితే నీ పేరు పెట్టుకుంటామని మొక్కున్నారట. నేను పుట్టిన తర్వాత ఈ పేరు నాకు పెట్టుకున్నారనమాట. ఊర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మొదటి సంతానం ఈ పేరే పెట్టుకుంటారు. ఈ మల్లికార్జున స్వామికి మా పూర్వీకుల నుంచి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నాం. మాకు తొలిసూరు సంతానం జరిగితే ఎండ్ల మల్లికార్జున స్వామి పేరు పెడతామని. మా అబ్బాయి పేరు కోనేటి ఈశ్వరరావు అండి. చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం అండి మాది. మా తల్లిదండ్రులు కూడా ఆ దేవుడి పేరే మాకు పెట్టారు. సుఖ సంతోషాలతో ఉన్నాము. ఆ దేవుడు దండం పెట్టుకొని, దాని అవసరం పెట్టుకొని పూజించడం వల్ల మా కుటుంబం కూడా బాగుపడింది. మా అబ్బాయి కూడా నా ఐతం కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మా కుటుంబం చక్కగా ఉంది. మా కుటుంబమే కాదు,
ఇంచుమించు ఊర్లో చాలామంది కుటుంబాలు చక్కగా ఉన్నాయి, బాగున్నాయి. మల్లికార్జునరావు, మల్లిబాబు, మల్లేశ్వరరావు నాయుడు అని ఆ పేర్లే కాకుండా శివుడు, శివరావు, మహేషు, ఈశ్వరరావు ఇలాంటి పేర్లు కూడా పెట్టుకొని స్వామివారి పాదసేవ చేయడం అనేటువంటిది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. మా గ్రామం ఎవరో ఒక అడ్రస్కి మల్లేశ్వరరావు అని పేరు వస్తే ఏ మల్లేశ్వరరావు చెప్పలేని పరిస్థితి, అంత స్థాయిలో ఆ స్వామి భక్తి, ఆయన పేరు మీద ఉండే మాకు ప్రేమ అలాంటిది. ఆ స్వామివారిని నిత్యం తలుచుకుంటూ ఆయన సన్నిధిలో మేము ఉంటూ చాలా ఆనందంగా ఆరోగ్యంతో ఉంటున్నాం. స్వయంభూగా వెలిసిన ఎండల మల్లికార్జున స్వామివారు 3 యుగాలుగా ఇక్కడ శివలింగం పెరుగుతూ వస్తుండడం విశేషం. శివనామ స్మరణతో మారుమోగుతున్న రాయవలస గ్రామంలో తొలి సంతానానికి స్వామివారి పేరు పెట్టడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం జిల్లా.